వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ నేను ఎక్కడున్నాను తెలుసు కదా, ఇక్కడ జూరాల డ్యామ్ దగ్గర అయితే ఉన్నా. ఇక్కడ జూరాల ప్రియదర్శిని ప్రాజెక్ట్ అని అయితే అంటారు. సో మేము మా అక్క కూతురు అయితే వచ్చినాం. హాయ్ చెప్పేసి. సో ఇదన్నమాట వ్యూ అయితే చూపిస్తాను. నాలాంటిది ఒకటి ఉంది ఇక్కడ, కోతి. నిన్ను చూపించాలి, కోతినే చూపించిన. చూడండి గైస్, చాలా మంది అయితే రావడం జరిగింది. ఎందుకంటే వర్షాలు పడి ఈ రోజే తగ్గినాయి అన్నమాట. సో అందుకే చాలా మంది చూడడానికి అయితే వచ్చిర్రు. చూడండి గైస్, లైన్గా కార్లు ఒక్కటే 1 by 1 ఎలా వస్తున్నాయి. చాలా రష్ ఉంది. సో ఓకే, ఎక్కడ నుంచి గేట్లు స్టార్ట్ కదా, అక్కడ ముందు నుంచి అయితే స్టార్ట్ అవుతాయి గేట్స్. ఎన్ని గేట్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తాను. ఎంత బాగుంది కదా వ్యూ. నడుచుకుంటూ పోతే వెహికల్ వస్తే అంత ఎంజాయ్గా ఉండదు. నడుచుకుంటూ వెళ్తేనే అన్నీ చూడవచ్చు దగ్గరుండి. వాటర్ సౌండ్ కూడా చాలా వస్తుంది. అసలు ఎంత బాగుందో సౌండ్ వినడానికి. ఇదన్నమాట, ఇక్కడ సోలార్ విద్యుత్ అనేది క్రియేట్ చేస్తారు. ఏంటనేది క్లియర్గా తెలియదు. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే క్లియర్గా తెలుస్తుంది. పెద్దవాళ్ళు కూడా లేరు చెప్పడానికి. నాకు తెలిసినంత వరకు ఇంతే. ఇక్కడ నా హైట్కి అయితే కనిపించట్లేదు. గేట్లు అయితే చాలా తెలిసిర్రు. హైట్ ఎక్కువ అవడం వలన కనిపించట్లేదు. దగ్గరికి వెళ్ళి చూపిస్తాను గాయస్. ఇక్కడ నుంచి అయితే గేట్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ లాస్ట్దా లాస్ట్ గేట్ అనమాట. అక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ నుంచి ఇది ఎండింగ్ గేట్ అనమాట. టోటల్ 67 గేట్స్ అనమాట. అక్కడికి వెళ్ళి చూపించాలంటే భయం అవుతుంది గైస్. ఇక్కడ నుంచి చూసేయండి. అక్కడికి వెళ్దామా అక్క? నీళ్ళు బాగా వస్తున్నాయి. ఓ మై గాడ్, ఇవే ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటరు? ఇది గేట్ కాదు, మెట్లు అంట. ఇక్కడ నుంచి కూడా వాటర్ వస్తున్నాయి. అమ్మా, ఈ సౌండ్. ఇక్కడ విద్యుత్ది, ఎలక్ట్రికల్కి సంబంధించిన వాటర్ అనమాట. ఇక్కడికి వెళ్తాయి, సపరేట్గా వెళ్తాయి. విద్యుత్ కంటే ఎక్కువగా వాటర్ కూడా కావాలి కదా, ఎంత ఇంపార్టెంట్. పోవచ్చు కదా, మీరు వెళ్ళి చూడాలి. ఇక్కడ దూరం నుంచి వెళ్ళాలన్నా భయం వేస్తుంది గైస్. వాటర్ చూడండి ఎలా వస్తున్నాయో ఆ హోళ్ళ నుంచి. ఇది మొత్తం ఇటు నుంచి వెళ్ళిపోతాయి అనమాట. ఇది విద్యుత్కి సంబంధించిన వాటర్ అయితే ఇటు నుంచి వెళ్ళిపోతాయి. దిస్ ఈజ్ వ్యూ. ఇక్కడ గేట్స్ ఓపెన్ చేస్తారనమాట. ఇక్కడ నుంచి అక్కడ ఎండింగ్ వరకు ఉంటాయి. అక్కడ చూడండి, ఆ మిడిల్లో అయితే గేట్స్ ఓపెన్ చేసినారు. ఒకప్పుడు ప్రీవియస్గా 4-5 days ముందే అయితే అస్సలు వాటర్ లేకుండా ఈ మధ్యన గేట్స్ అనేది ఓపెన్ చేసినారు. ఆ మధ్యలో చూడండి గైస్, పొంగిపోతున్నాయి వాటర్ అయితే. అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఫోన్ పడిపోతుందని భయం వేస్తుంది గైస్, చూపించడం కష్టమే. ఇక్కడ నుంచి చూసేయండి. వాటర్ అయితే ఇవి డైరెక్ట్ బీచ్పల్లి టు శ్రీశైలంకి వెళ్తాయి అన్నమాట. ఈ దారి దీన్ని కృష్ణానది అంటారు. ఈ కృష్ణానది శ్రీశైలంకి వరకు రీచ్ అవుతుంది అనమాట. ఈ వాటర్ అనేది శ్రీశైలంకి ఎంటర్ అవుతాయి. ఇక్కడ ఒక గేట్, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట గేట్స్ అనమాట. ఇవి ఇలా ఉన్నాయి. ఇక్కడ జూరాలలో అయితే గేట్స్. పైకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి గేట్స్ చూపిస్తాను. అటు మనం వెళ్ళే దారి ఎంత ఫ్రీగా ఉందో. ఫోటో దిగితే వేరే ఉంటుంది, ఫోటోషూట్ చేస్తే. ఇక్కడ అది 67, గేట్ నెంబర్ రాయలేదు. ఇది 66 అనమాట. చాలా ఉన్నాయి. కొంచెం దూరం అయితే ఆకాశం వాటర్ కలిసిపోయే విధంగా ఉంది.
ఇవి గేట్స్, ఇక్కడ నుంచి వాటర్ వస్తాయి. ఫోన్ జాగ్రత్త పట్టుకోవాలి, అందుకే ఇట్లా చూపిస్తున్నా. ఏడ పడిపోయే తెలియదు, భయం వేస్తుంది. చూడు ఎట్లున్నాయి అన్ని, ఏడ పడిపోయేది తెలియదు. పోయిందంటే ఎవరు బాధ్యులు? హూస్ రెస్పాన్సిబిలిటీయా? I don't know. ఇట్లా టీచింగ్ మీకు ఒక విషయం చెప్పాలి. ఈ డ్యామ్ కట్టింది ఎవరో కాదు, మా విలేజ్ పీపుల్స్. అందులో మా ఫ్యామిలీ కూడా ఉంది, మా అమ్మ నాన్న కూడా కట్టారు. ఈ డ్యామ్ మొత్తం మా అమ్మ వాళ్ళు కూడా కట్టారు. ఇది కట్టేటప్పుడు కూలి ఎంత ఉండో తెలుసా? 2 రూపీసే ఉండే. 2 రూపీస్ కూడా వర్క్ చేసారు అప్పుడు. పాతకాలం మనుషులు గట్టలు కాబట్టి గట్టిగా కట్టారు బ్రిడ్జ్ అయితే. ఎప్పుడు చెప్తూ ఉంటుంది మా అమ్మ అయితే, డ్యామ్ కట్టినా మీరైతే ఏం శాత కదా, ఏం పని చేయడం రాదని. ఈ డ్యామ్ కట్టిందైతే మావాలే కట్టిందంటే, మావాళ్ళేం కట్టలేదు, వర్క్ చేసిర్రు. ఇక్కడ అయ్యేటప్పుడు ఇక్కడ వర్క్ చేసిర్రు, మావాళ్ళేం కట్టలేదు. ఇదన్నమాట డ్యామ్ మొత్తం. నెంబర్ 58. ఇంకా చాలా దూరం ఉంది గైస్, నడవాలి. వీడియో కోసం తప్పదు, నడుస్తున్నాం. అట్లాగే మా కోసం కూడా చూస్తూ వెళ్ళిపోతున్నాం. చాలా వరకు పీపుల్స్ అయితే వచ్చారు, ఎందుకంటే రైనింగ్ ఈరోజే తగ్గింది కాబట్టి చాలా వరకు ఈరోజు వచ్చి వెళ్ళిపోతున్నారు కూడా, రిటర్న్ అయిపోతున్నారు. ఇక్కడ నుంచి అయితే గేట్లు ఓపెన్ చేసినారు. నా ఫోన్ అయితే గట్టిగా పట్టుకొని మరి చూపిస్తాను, చూసేయండి. మా అమ్మలు అయితే భయపడుతుంది, గేట్లు ఓపెన్ చేసినట్టే నా మమ్మల్ని ఇద్దరిని గట్టిగా పట్టుకో, మీరు ఇద్దరు అని అంటుంది. అమ్మలు గట్టిగా పట్టుకోవాలా? కొంచెం వదులు చెయ్యి. ఇక్కడ నుంచి అయితే తెరిచిరు గాయ్స్. ఒక పక్క గేట్లు ఓపెన్ చేశారు, ఇంకో పక్క జనాలు. క్యూట్ గర్ల్. గాయ్స్ ఇది చూడండి, ఆ వాటర్ ఎలా పోతున్నాయో. ఫోన్ పట్టుకోవాలంటే కూడా షివర్ అయితే. చాలా గేట్స్ అయితే ఓపెన్ చేసారు, చాలా వాటర్ అయితే పోతున్నాయి. ఇదన్నమాట వ్యూ. ఎక్కడ పారిపోతుందని చేయి పట్టుకుంటాను. మనుషులు వాడితే కొట్టుకుపోయేటట్టు పోతున్నాయి గైస్ వాటర్ అయితే. స్మాష్ అవుతారు మనుషులు వాడితే మాత్రం. నా ఫోన్ వాడితే కూడా అంతే పరిస్థితి. ఓ మై గాడ్. గేట్ నెంబర్ వరకు అయితే వచ్చినాం. ఓ మై గాడ్, వాటర్ సౌండ్ అయితే వేరే లెవెల్ గైస్. ఎంత సౌండ్ వస్తుందో అసలు వాటర్ గేట్ ఓపెన్ చేసినందుకు. ఓ మై గాడ్, దీనిలో వాడినామంటే దొరకడం కష్టమే. చాలామంది అయితే ఇక్కడ నుంచే రిటర్న్ అయిపోతారు చూసేసి గేట్స్ వరకు. అక్కడ రష్ ఉన్నట్టుంది, మ్యాక్సిమం వెళ్ళడం ట్రై చేస్తాం. అక్క వాళ్ళు పల్లీలు తీసుకొని అయితే వస్తున్నారు. అందులో పల్లీది
కష్టమే అనుకుంటా. వర్షం వస్తే వీడియో చేయడం కూడా కష్టమే. ట్రాఫిక్ అయితే చాలా ఉంది, వర్షం కూడా వస్తుంది. సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. సో డ్యామ్ అయితే ఇదన్నమాట. టోటల్ 67 గేట్స్ అనమాట. 10 గేట్స్ చిన్నగా ఉంటాయి. ఇదన్నమాట. ఇవైతే ట్రాఫిక్ అయితే ఫుల్ అయ్యింది. ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి. బై గైస్. సో గైస్ మేమైతే వెళ్ళిపోతున్నాం. వర్షం కూడా బాగానే వస్తుంది. టోటల్ గేట్స్ అయితే 40 గేట్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో వాటర్ అయితే చాలా ఫుల్గా అయితే వెళ్ళిపోతున్నాయి. ఉంటాం బాయ్. మేము వెళ్ళిపోతుంటే చాలా వెహికల్స్ అయితే వస్తున్నాయి. ఎందుకో తెలియదు. ఈవినింగ్ టైంలో మేబీ ఎక్కువగా రావచ్చు. చాలా వెహికల్స్ అయితే వస్తున్నాయి. చల్లని వెదర్లో ఐస్ క్రీమ్లు తింటున్నాం మేమైతే. ఎవరైనా తింటారా? మేము తింటాం. ఐస్ క్రీమ్ తింటారా గైస్? వాతావరణంలో చల్లని ఐస్ క్రీము. ఇదైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. బాగుంది, చల్లగా ఉంది, జువ్వు అంటున్నాయి. నాకు మాట్లాడడానికి కూడా అస్సలు రావట్లేదు. మాట్లాడుతున్నా. పైగా ఇది కుల్ఫీ, అందులో విత్ కుల్ఫీ వేరే లెవెల్ టేస్ట్ కాంబినేషన్. అసలు రెయిన్ ప్లేస్ ఐస్ క్రీమ్ చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి.